భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్ పై 7.1 తీవ్రత నమోదైంది. ఈ విషయాన్ని సెంట్రల్ వెదర్ బ్యూరో ఇప్పటికే వెల్లడించింది. స్థానిక కాలమాన ప్రకారం నార్త్ ఈస్ట్ తీర ప్రాంతమైన ఇలాన్ లో ఈ భూకంపం సంభవించినట్టు సమాచారం అందుతుంది. ఇలాన్ కౌంటీ హాల్ కు తూర్పున 32.3 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్టు సెంట్రల్ వెదర్ బ్యూరో పేర్కొంది. అలాగే భూకంపం దాటికి ఐలాండ్ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తైవాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. గత 3 రోజుల క్రితం ఆగ్నేయ తీర ప్రాంతి కౌంటీ అయిన టైటుంగ్ లో భారీ భూకంపం సంభవించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ భూకంపం వల్ల ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు. వేరు ప్రాంతాలకు ప్రజలను తరలించారు. ఏదైతే పేలుడు వస్తువులు దగ్గర పెట్టుకోవద్దంటూ ఏదైతే తైవాన్ ప్రభుత్వం ప్రజలను సూచించింది. అయితే ఇక్కడ ప్రధానంగా రెక్టార్ స్కేల్ పైన 7.1 తీవ్రత నమోదైంది. అయితే ఈ తైవాన్ చెందిన ఫైర్ ఏజెన్సీ ఎక్స్ వేదికగా సేఫ్టీ గైడ్ లైన్స్ కూడా ప్రకటించింది. ఏదైతే పౌరులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లే క్రమంలో ఏదైతే పేలుడు పదార్థాలు ఏది దగ్గర ఉంచుకోకూడదు, ఏదైతే సురక్షితమైన వస్తువులు ఏదైనా ఉంటే దగ్గర పెట్టుకోవాలని సూచించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం అటు అధికారులను ఇటు ప్రజలను పదే హెచ్చరిస్తుంది. అదేవిధంగా సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ భూకంప తీవ్రత ఉన్న ప్రాంతంలోని ప్రజలని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే స్థానికులు ఏదైతే అక్కడ ఉన్న ప్రజలు ప్రమాదకరమైన వస్తువులు దగ్గర ఉండకూడదని, కేవలం షూస్, టార్చ్ బెడ్స్ మాత్రమే దగ్గర పెట్టుకోవాలని అటు ప్రభుత్వము ఇటు అధికారులు సూచిస్తున్నారు. ఈ భూకంపం ఎఫెక్ట్ తో ఇల్లు, పెద్ద అపార్ట్మెంట్లు ఊగిపోయాయి, వస్తువులు నేలపై పడిపోయాయి. ఇంట్లోని వస్తువులు కదలికలు చూసిన ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. అయితే తైవాన్ లో సంభవించిన ఈ భూకంపాన్ని పరిశీలిస్తే భారీగా ఆస్తి నష్టం జరిగింది. అయితే ఇప్పటికీ భారీ స్థాయిలో ప్రాణ నష్టం అయితే జరగలేదు. అది అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తైవాన్ లో ఉన్న ఇప్పుడు ప్రధానంగా సంభవించిన ఈ భూకంపం ప్రధానంగా తైవాన్ ద్వీపం సిస్మిక్ జోన్ ప్రాంతంలో ఉంది. టెక్టోనిక్ ప్లేట్స్ వల్ల ఈ ప్రాంతంలో ఎక్కువ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2016లో దక్షిణ తైవాన్ లో భారీ భూకంపం సంభవించే విషయం మనందరికీ తెలిసిందే. ఈ భూకంపంలో 100 మంది పైగా మృతి చెందారు. అంతకుముందు 1999లో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా తైవాన్ ప్రజలు మర్చిపోలేదు. గత 3 రోజుల క్రితం కూడా ఈ తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. ఏదైతే 3 రోజుల క్రితం సంభవించిన భూకంప తీవ్రతను ఒకసారి పరిశీలిస్తే 6.1 గా నమోదైంది. అయితే ఈ వారంలో ఏదైతే సిస్మిక్ జోన్ ప్రాంతంలో ఉన్న ద్వీపాన్ని తాకిన 2వ భూకంపంగా అధికారులు చెప్తున్నారు. భూకంపం సంభవించిన వెంటనే సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రాణ ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తుంది. భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేయలేదని తైవాన్ అగ్నిమాపక శాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు. భవనాలు కంపిస్తుండగా ప్రజలు భయాందోళనకు గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు ముందు 2016లో దక్షిణ తైవాన్ లో భారీగా సంభవించిన భూకంపంలో దాదాపు 100 మంది మరణించారు. ఈ భూకంపం తీవ్రత దాటికి ఏకంగా భూమి వనకడంతో పాటు భవనాలు కూలడం, రోడ్లు వంతెనలు భారీగా దెబ్బతిన్నాయి. భూమి పగుళ్లు ఏర్పడమే కాక భవనాలు చీలిపోయాయి. దీనితో కొన్ని ప్రాంతాల్లో కొంచెం మంటలు, కొండ చర్యలు కూడా విరిగినట్టు సమాచారం అందుతుంది. ఏదైతే ఈ సునామీ హెచ్చరిక ఇప్పటికైతే జారీ చేయలేదు. ప్రస్తుతానికి భూమి మాత్రం కంపించడం, ఈ భూమి కంపించడం వల్ల ఈ భూకంపం తీవ్రత అర్థమవుతోంది. భవనాలు, వంతెనలు, రోడ్లు కూలిపోవడం జరిగిందని మనకు ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. కొండ చర్యలు విరిగిపడ్డం, కొండలు వాలు ప్రాంతాల్లో భూమి కంపించడం వల్ల ఆ రాళ్లు మట్టి జారి ఏదైతే కింద ప్రాంతంలో పడ్డము. అయితే ప్రస్తుతానికి సునామీ వచ్చే అవకాశాలు దాదాపు లేవంటూ అధికారులు ప్రకటించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్, నీటి సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం జరిగింది. వాటిని పునరుద్ధరించడానికి అధికారులు అటు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ప్రస్తుతానికి జరిగిన ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ
ఎంతమంది చనిపోయింది ప్రస్తుతానికైతే అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ భూకంపం వల్ల భూమి చీలడమే కాక భారీ భవనాలు కూలిపోవడంతో కాబట్టి కొన్ని ప్రాంతాల్లో సిస్మిక్ జోన్ ప్రాంతంలో ఈ భూమి వనకడం, ఏదైతే భవనాలు వనకడం, ఏదైతే రోడ్లు వంతెనలు దాదాపు కూలిపోవడం జరిగింది. ఈ భూమి పగుళ్ళు ఏర్పడతో పాటు కొండ ప్రాంతాల్లో మంటలు, కొండ చర్యలు కూడా కొద్ది ప్రాంతాల్లో విరిగి పడినాయని ఈ ప్రాథమికంగా సమాచారం అందుతుంది. వీటిపైన అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలు ఏది ప్రమాద వస్తువులు ఏది దగ్గర ఉంచుకోకూడదు. కేవలం టార్చ్, బెడ్షీట్ లాంటి షూస్ మాత్రమే దగ్గర పెట్టుకోమని ఇప్పటికే అధికారులు చూస్తున్నారు. ప్రస్తుతానికి జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తైవాన్ లో అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భూకంపం గతంలో కూడా భారీగా సంభవించాయి. ఈ సంభవించడంలో 1999లో దాదాపు 2000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే గత 3 రోజులతో సంభవించిన భూకంపంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 6 తీవ్రత మాత్రమే భూకంపం సంభవించింది. 1999లో 7.3 తీవ్రత భూకంపం సంభవించడం వల్ల దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయాయి. ఇప్పటికైతే అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భూకంపం తీవ్రతను తర్వాత జరిగిన ఆస్తి నష్టాన్ని అధికారులు ప్రస్తుతం అంచనా వేస్తున్నారు.